మనమందరం మన జీవితాలలో ఉండాలనిపించే భావం ఇది. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం మన ప్రసన్నత విషయంలో ఇతరులను బాధ్యులుగా ఎందుకు చేస్తాం? ఈరోజు ఆయన అలా అన్నాడు, తన వల్లనే నాకింత బాధ కలిగింది అని. ఈరోజు ఈయన ఈ పని చేశాడు, దీనివల్లే నా మనసెంతో ప్రశాంతంగా ఉంది అని. ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తాను. మీలోని ప్రసన్నత మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చినది కాదు, తమ చేతుల్లో ఇమిడి ఉన్నది కాదు. నిజానికి దాన్ని మీరే స్వయంగా మీలోకి ఆవాహన చేస్తున్నారు అంతే. పుష్పాలను చూడండి. పుష్పాలు పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. పుష్పాల నుంచి వచ్చే ఆ పరిమళాలు కీటకాలని ఆకర్షిస్తాయి. ఈ పుష్పాలు వాటిలోని మకరందంతో కీటకాలను ఆకర్షిస్తాయి. తుమ్మెదలను, తేనెటీగలను, అలాంటి మరిన్ని ప్రాణులను. ఈ పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కీటకాల కారణంగా వికసిస్తూ ఉంటాయి. వికసించిన పుష్పాల్లోంచి పుప్పొడి ద్వారా కొత్త పుష్పాలు మొలకెత్తుతాయి. ఇక్కడ విషయం స్పష్టంగా ఉంది. పుష్పం తనకు నచ్చిన తుమ్మెదను తన వైపు ఆకర్షించింది. ఇక మిగిలిన కీటక జాతులు పుష్పాలపై దాడులు చేస్తాయి. ఆ విధంగా పుష్పాలను పూర్తిగా తినేస్తాయి, పుష్పాలను సర్వనాశనం చేస్తాయి. కనుక ఎవరిని మీ వైపు ఆకర్షించాలి అనుకున్నది మీ చేతుల్లోనే ఉంది. తమరు ప్రసన్నతను మీ వైపు ఆకర్షించాలనుకుంటారో, అప్రసన్నతను ఆకర్షించాలనుకుంటారో అది మీ ఇష్టం. మీ జీవితంలో మీకు ఏది లభించినా, సుఖం, దుఃఖం, ఆశ, నిరాశ, ప్రసన్నత, అప్రసన్నత ఏదైనా సరే మీరు ఆహ్వానించడం వల్లనే వచ్చాయి. కనుక సరైన వారిని ఆహ్వానించండి, ప్రేమగా నాతో గొంతు కలపండి. రాధాకృష్ణ.